హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్. బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ హౌస్లో అయితే హౌస్మెంట్స్కి బిగ్ బాస్ కొన్ని టాస్క్లు ఇస్తాడు. సో ఈ టాస్క్ ఏంటంటే టాస్క్ ఆడి గెలిచి అండ్ డబ్బులు గెలుచుకోవాలన్నమాట. సో ఇందులో మొత్తం టోటల్గా వచ్చేసి 6 టాస్క్లు పెడతారు. ఒక్కొక్క టాస్క్ నుంచి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈ గేమ్ ఎలాగంటే బిగ్ బాస్ స్క్రీన్ మీద కొన్ని పేర్లు చెప్తాడనమాట. 3 పేర్లు చెప్తాడు. సో ఆ 3 వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకాలి. సో ఎవరైతే ఫస్ట్గా దూకుతారో వాళ్ళు విన్ అయినట్టు. ఈ టాస్క్కి 25,000 రూపాయలు. సో ఈ టాస్క్లో ఫస్ట్ సోనియా పరిగెడుతుంది అండ్ విష్ణుప్రియ అండ్ మణికంఠ. ఈ 3 పరిగెట్టే టైంలో సోనియా అయితే కింద పడిపోతుంది. సో తను వెళ్ళలేదు. సో ఫస్ట్ విష్ణుప్రియ అండ్ మణికంఠ ఇద్దరు దూకుతారు. సో ఫస్ట్ విష్ణుప్రియ కాబట్టి విష్ణుప్రియ విన్ అవుతుంది ఈ ఫస్ట్ టాస్క్లో. సో సెకండ్ టాస్క్ వచ్చేసి దాని విలువ 50,000 రూపాయలు. ఈ గేమ్ ఎలాగంటే 3 సభ్యులు తాడు పట్టుకొని, అంటే ఆ తాడు వదలకుండా ఇటు మూలలకి ఒక బాస్కెట్ ఇస్తాడనమాట. ఆ బాస్కెట్లో కొన్ని బాల్స్ ఉంటాయి కింద, ఆ బాల్స్ వేయాలి. సో ఆ తాడు పట్టుకొని ఆ 3 లాక్కుంటూ ఆ బాల్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్. సో ఈ గేమ్లో అయితే నిఖిల్ విన్ అవుతాడు. సో థర్డ్ టాస్క్ విలువ 75,000. సో ఈ టాస్క్ ఎలాగంటే బిగ్ బాస్ కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఇస్తాడనమాట. సో ఈ ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా అంటే రాయాలి ఇంగ్లీష్లో, అంటే బిగ్ బాస్ చెప్తాడు. సో మనం ఆ స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలన్నమాట. సో ఆ టాస్క్ దీనికి 75,000 రూపాయలు. సో ఇందులో మణికంఠ గెలుస్తాడు. నెక్స్ట్ బిగ్ బాస్లో అయితే చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఏంటంటే వీళ్ళందరూ నైట్ అర్ధరాత్రి 2-2:30 అవ్వచ్చు, ఆ టైంలో పడుకుంటారనమాట. సో పడుకుంటే బిగ్ బాస్ 2:30 ఆ టైంకి లైట్స్ ఆన్ చేయగానే అందరూ షాక్ అవుతారనమాట. అదేంటి ఈ టైంలో బిగ్ బాస్ లైట్స్ వేసాడేంటి అన్నట్టుగా అందరూ షాక్ అవుతారు. సో బిగ్ బాస్ ఏం చెప్తారంటే అందరూ వచ్చి సోఫాలో కూర్చోండి అని బిగ్ బాస్ చెప్తాడు. సో అందరూ వెళ్ళి సోఫాలో కూర్చోగానే ఏమైంది అనుకుంటా అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడు బిగ్ బాస్ ఏమంటారు అంటే చీఫ్ అయి ఉండి నిఖిల్ బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేశాడు అని చెప్తాడు, నిఖిల్తో చెప్తాడు. సో హౌస్మేట్స్ అందరూ కూడా బిగ్ బాస్ రూల్స్ని బ్రేక్ చేస్తున్నా సరే హౌస్మేట్స్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, కానీ దాన్ని ఏం చెప్పట్లేదు, అంటే దాన్ని సరిదిద్దట్లేదు. దానివల్ల బిగ్ బాస్ కొంచెం ఫీల్ అయ్యాడని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. చెప్పగానే నిఖిల్ లేచి సారీ బిగ్ బాస్ అని చెప్పి అందరూ సారీ చెప్తాడు. సో ఈ మిస్టేక్ రూల్స్ బ్రేక్ చేశాడు అన్నారు కదా, ఏం మిస్టేక్ అంటే నిఖిల్ టీం రేషన్ కోల్పోతుంది కదా, 2 టాస్క్లు ఓడిపోయి. సో రేషన్ కోల్పోయినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏం ఉండదు కాబట్టి బిగ్ బాస్ రాగిపిండి ఇస్తాడనమాట. సో ఆ రాగి పిండితోనే మీరు వారం రోజులు తినాలని చెప్తారు. సో ఆ రాగి పిండితోటి మణికంఠ దోశ వేస్తాడు. ఆ దోశ వేసే టైంలో ఏంటంటే షుగర్ వేస్తాడు. అందులో వాళ్ళకి షుగర్ ఇవ్వలేదు కదా బిగ్ బాస్, ఓన్లీ రాగి పిండి మాత్రమే ఇచ్చాడు. సో వాళ్ళు షుగర్ వేసుకొని తింటారు. ఎవరు? నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు. సో అది మిస్టేక్ అనమాట. ఆ మిస్టేక్ వల్ల బిగ్ బాస్ ఇంకొకసారి ఇట్లాంటి బిగ్ బాస్ రూల్స్ ఇలా బ్రేక్ చేయడం కుదరదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. సో ఓకే బిగ్ బాస్, సారీ బిగ్ బాస్ అని నిఖిల్ హౌస్మేట్స్ అందరూ చెప్పేసి ఎవరి దగ్గరికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారనమాట. సో నెక్స్ట్ 4th టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే చిన్నవి మినిట్ మేడ్ బాటిల్స్ ఇస్తాడు, జ్యూస్ బాటిల్స్, అండ్ ఒక గ్లాస్ పెడతాడనమాట టేబుల్ మీద. గ్లాస్ నిండాలి, ఒక్క డ్రాప్ కూడా కింద వెళ్ళకూడదు. సో ఈ టాస్క్ అనమాట. ఈ టాస్క్లో ఏంటంటే ఆదిత్య గారు ఓడిపోతారు. ఎట్లా అంటే మొత్తం వేసిన తర్వాత ఒక్క డ్రాప్ ఇట్లా వేసి కొంచెం డ్రాప్స్ ఇట్లా చిల్లడంతో డ్రాప్స్ కింద పడతాయి అనమాట. ఆ కింద పడటంతో ఆదిత్య గారు ఓడిపోతారు. సో తర్వాత బ్రజర్ మోగుతుంది, గేమ్ అయిపోతుంది. అండ్ నిఖిల్ అభయ్ ఇద్దరిది డ్రాప్స్ పడవు. సో వీళ్ళిద్దరు విన్ అవుతారు కాబట్టి టై అవుతుంది. కాబట్టి వీళ్ళిద్దరికి మధ్య బిగ్ బాస్ ఏమంటారు అంటే 75,000 ఇద్దరికి అని చెప్పేసి 2 టీంలకి ఇచ్చేస్తారనమాట. సో దీంతో 4th టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5th టాస్క్. ఇందులో 5th టాస్క్లో అమౌంట్ ఎంత అంటే 50,000. ఇది ఎలాగంటే
హెయిర్ రిమూవ్ చేయాలి. హెయిర్ ప్యాడ్స్ ఉంటాయి కదా, దాంతో రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ చెస్ట్ దగ్గర అండ్ లెగ్స్ దగ్గర. ఈ ఆట అయితే ఒక్కొక్కల ఫేస్ చూస్తుంటే వాయమ్మో అనిపించింది. ఏకంగా నబిల్ ఫేస్ అయితే మొత్తం ఇక్కడ చెస్ట్ దగ్గర మొత్తం రెడ్గా అయిపోయింది. ఆయన దగ్గర ఇక్కడ మొత్తం హెయిర్ ఉంటుంది కదా, అది హెయిర్ ప్యాడ్స్తో లాగుతూ ఉంటే మొత్తం రెడ్గా అయితే అయిపోయింది. ఈ గేమ్లో అయితే నబిల్ విన్ అయ్యాడు. సో లాస్ట్ టాస్క్ వచ్చేసి సిక్స్త్ టాస్క్లో ఎంత, 1,00,000 రూపీస్ అంటే ₹1,00,000. ఈ గేమ్ ఎలాగంటే సాక్స్లు ఎవరి కాళ్ళకు ఎక్కువసేపు ఉంటాయో వాళ్ళు విన్ అవుతారనమాట. ఎక్కువసేపు అంటే సాక్సులు పూర్తిగా వేసేసుకొని కాళ్ళకి ఇంకా కొంచెం ఇంత ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఆ ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎవరైతే కాళ్ళతో ఆడుకుంటూ అండ్ రెడ్ లైన్ ఒకటి మార్క్ వేస్తారు, ఆ రెడ్ లైన్ దాటిన అవుటే. అండ్ ఆ సాక్స్ ఎవరైనా సరే ఆ కాళ్ళతోటి ఇట్లా లాగచ్చు, ఓన్లీ కాళ్ళతోటే, చేయితోటి అయితే కాదు. సో అలా ఎవరు లాగినా సరే అవుట్. కాళ్ళ నుంచి సాక్స్ బయటకు వచ్చిందంటే వాళ్ళు అవుట్ అనమాట. అండ్ రెడ్ లైన్ దాటినా సరే అవుట్. అయితే ఈ గేమ్ ఆడేటప్పుడు అయితే చాలా అంటే చాలా చిన్న 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 ఇష్యూస్ అయితే జరిగినాయి. దీనికి అయితే ప్రేరణని చీఫ్గా పెట్టారు. సో ఈ గేమ్ ఎలాగంటే లాస్ట్ వరకు కూడా చిన్న అరుస్తూనే ఉన్నారు. ప్రేరణ అయితే అరుస్తూనే ఉంది. సో ఈ గేమ్లో వచ్చేసి లాస్ట్ వరకు వచ్చేసి నిఖిల్ అండ్ అభయ్ వీళ్ళిద్దరూ విన్ అవుతారనమాట. సో వీళ్ళిద్దరికి కూడా 50,000 బిగ్ బాస్ ఈక్వల్గా చేస్తారనమాట. ఎందుకంటే గేమ్ ఆడే టైంలో మధ్యలో ఏమవుతుంది అంటే, వీళ్ళిద్దరు ఆడే టైంలో నిఖిల్ కాళ్ళకి అభయ్ ఏం చేస్తాడు అంటే సాక్స్ ఇలా పట్టుకునే టైంలో చిన్న కాలు మడత పడుతుంది అనమాట. ఆ మడత పడే టైంలో పాస్ చేస్తుంది అనమాట ప్రేరణ. ఓకే, పాస్ చేసినప్పుడు ఒక 5 మినిట్స్ కూర్చొని ఆ వేళ్ళు అలా పట్టుకొని లాగేసరికి బ్రజర్ మోగుతుంది. సో గేమ్ అయిపోతుంది. ప్రేరణని అడుగుతాడు బిగ్ బాస్, ఎవరు ఈ ఆటలో ఎవరు ఈ ఆటలో విన్ అయ్యారు అనేసి అడుగుతాడనమాట. అడిగితే ప్రేరణ అంటది ఇట్స్ సో టై బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తుంది. సో టై అవ్వడం వల్ల ఇద్దరికి 50,000 ఇచ్చేస్తారనమాట బిగ్ బాస్. సో ఇలా జరుగుతుంది హౌస్లో. నిన్నైతే మొత్తం గేమ్సే 6 టాస్క్లు. ఈ 6 టాస్క్లు కూడా గేమ్స్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్స్లలో అయితే ఎవ్వరు ఆడలేదు అన్నట్టుగా లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్లో అయితే పార్టిసిపేట్ చేశారు. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్ షో.